బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అట్లాగే వారికి సంబంధం లేని భూమిలో అసైన్డ్ భూమిని చెరబట్టి అందులో ఏ పర్మిషన్ లేదు, మినరల్ డీలర్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ బోర్డు నుంచి ఇచ్చే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కానీ లేదు. అట్లాగే మరి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు. ఏదీ లేకున్నా గత 2.5 సంవత్సరాలుగా నిరాటంకంగా 100 కోట్ల ప్రజా సంపదను రెవెన్యూ మంత్రి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ కొల్లగొడుతున్న విషయాన్ని ఆధారాలతో సహితంగా గవర్నర్ గారికి సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాట ఏమంటే, గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది, సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు 100 అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే, సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభా సంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభా సంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము సభా సంఘం వేయండి, లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, దేనికైనా మేము సిద్ధమని చెప్పాం. 10-12 ఏళ్లుగా జరిగిన అన్ని కూడా బయటికి తీస్తామని చెప్పి హుంకరించే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం చేస్తే నిరాటంకంగా చేసుకోండి, మా ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగలేదు, మీరు ఎలాంటి ఎంక్వైరీ చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి కూడా శాసనసభలో చెప్పడం జరిగింది. అట్లాగే మేము పట్టుబట్టింది సభా సంఘం కోసం లేదా ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం అయితే సిబిసిఐడిని అడ్డం పెట్టుకుని మరి మంత్రి గారిని కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సరే, సిబిసిఐడి అనేది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని, రాష్ట్ర హోంశాఖ ఆధీనంలోని ఒక విభాగం. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటే, ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉంటే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే, రాష్ట్ర హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగం ఏ రకంగా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది, వారిని వెంటనే రాజీనామా చేయించండి లేదా బర్తరఫ్ చేయండి అని చెప్పి మేము కోరాం. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు. అవినీతి మీద ప్రశ్నిస్తే నిన్న శాసనసభ నుండి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇవాళ మా శాసన మండలి సభ్యులందరినీ